చేశాను నేను, చాలా చాలా షోస్ మీరు చూసారు, కానీ ఈ షో మాత్రం టోటల్లీ డిఫరెంట్ అండి. అంటే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్న టైప్ లో కరోనా పుణ్యమా అని చేసే పనిని ఇంకాస్త క్రియేటివ్ గా ఎలా చేయొచ్చు, ఇంకాస్త కొత్తగా ఎలా చేయొచ్చు అనేటువంటి థాట్స్ మనందరికీ కలిగించాయి. అండ్ ఎస్, we are in front of you with a new concept. అండ్ ఇప్పటి వరకు యుఎస్ లో నాటా అంటే ఉత్తర అమెరికా తెలుగు సమితి ఆధ్వర్యంలో చాలా చాలా షోస్ జరిగాయి, చాలా సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నాయి. చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వీళ్ళు. అక్కడే కాదు, ఇక్కడ మన భారతదేశంలో, మన ఇండియాలో కూడా ఎవరికన్నా ఏదన్నా కష్టం ఉంది అంటే, లేదా ఏదన్నా పాండమిక్ సిచ్యువేషన్స్ వచ్చాయి అంటే ముందుండి ప్రతి దానికి కూడా ఇక్కడ ప్రజలకు అవసరమైనటువంటి అవసరాలన్నీ తీరుస్తూ కూడా నాటా ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది అందరితో. సో మరి ఇవాళ ఎంటర్టైన్మెంట్ విషయంలో కూడా వీళ్ళు నిజంగానే స్టెప్ అహెడ్ ఉన్నారండి. అంటే నాటా హంగామా పేరుతో వర్చువల్ గా ఆన్లైన్ లోనే కాంపిటీషన్స్ కండక్ట్ చేసేసి, ఆన్లైన్ లోనే విన్నర్స్ ని డిక్లేర్ చేసి, ఆన్లైన్ లోనే ఒక షోస్ ని రన్ చేస్తున్నారు నాటా వాళ్ళు, మన ఉత్తర అమెరికా తెలుగు సమితి. అండ్ ఇందులో భాగంగా ఆల్రెడీ పాటల కార్యక్రమాలు, పాటల పోటీలు అయిపోయాయి. దానికి జడ్జ్ గా చంద్రబోస్ గారు వ్యవహరించారు. అండ్ ఆ తర్వాత ఇంకొక కాంపిటీషన్ జరిగింది, ఆ తర్వాత ఇంకోటి జరిగింది. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు మిస్ అండ్ మిసెస్ నాటా 2020. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది దట్ ఐఎమ్ ఇన్ టు పార్ట్ ఆఫ్ దిస్. ఇది నేను హోస్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇవాళ ఈ కాంపిటీషన్ చాలా చాలా బాగా జరగబోతుందండి. వర్చువల్ బ్యూటీ పేజెంట్ ఆల్రెడీ కొన్ని రోజులుగా వీళ్ళు ఫేస్బుక్ లో అండ్ అలాగే ఆన్లైన్ పేజెస్ లో, వాళ్ళ ఆన్లైన్ పేజెస్ లో ఈ కాంపిటీషన్ గురించి డీటెయిల్స్ అన్ని ఇస్తూ ఉన్నారు. అండ్ అప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి. కాంపిటీషన్ కి ఎంట్రీస్ అయితే కుప్పలు తెప్పలుగా వచ్చాయి. దాంట్లోంచి టాప్ 5 ని ఫైనలిస్ట్ చేశారు. అండ్ ఆ టాప్ 5 లోంచి ఇవాళ మనం ద బెస్ట్ టైటిల్ విన్నర్స్ ని మనం డిక్లేర్ చేయబోతున్నాము, మిస్ నాటా అండ్ మిసెస్ నాటా. సో ఇంత అందమైన కాంపిటీషన్ కి ఎవరిని జడ్జ్ గా పెడితే బాగుంటుంది అని చాలా ఆలోచించామండి. కానీ మాకు తట్టింది ఒకే ఒక్క పేరు. ఇంకా అందం గురించి మాట్లాడాల్సి వస్తే ఆవిడ జస్ట్ మేకప్ వేసుకోక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, ఒక నవ్వు నవ్వితే చాలు, అందం మొత్తం ఆ నవ్వులోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇలా అన్ని భాషల్లోనూ ఆవిడ తన పర్ఫార్మెన్స్ తో ఎంతో మంది ఆడియన్స్ ని తన ఫ్యాన్స్ గా మార్చేసుకున్నారు. అండ్ షీ ఆల్సో వన్ అ నేషనల్ అవార్డ్ ఫర్ హర్ పర్ఫార్మెన్స్. అండ్ అలాగే 3 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్. అండ్ ఇప్పుడు ఇంకాస్త దగ్గరగా మనందరికి ఉండడం కోసం మా బుల్లితెరకు కూడా వచ్చేసారు. అండ్ ఐ హోప్ నేను చెప్పిన వీటన్నిటితో మీకు ఒక పిక్చర్ వచ్చేసి ఉంటుంది. సో లెట్ మీ టెల్ యూ, ఈ రోజు ఈ కాంపిటీషన్ కి జడ్జ్ గా ఉండబోతున్నారు ప్రియమణి గారు. ఎస్, కాసేపట్లో ప్రియమణి గారు కూడా మనతో జాయిన్ అయిపోతారు. బట్ ఈ లోపు ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఫ్యూ ఆఫ్ ద నాటా గెస్ట్, నాటా పీపుల్ అండి. నాటా అధ్యక్షులు డాక్టర్ గోసల రాఘవరెడ్డి గారు ఈ రోజు మనతో జాయిన్ అవ్వాలి, కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ మీటింగ్ లో లేరు. సో నెక్స్ట్ ఐ లైక్ టు ఇన్వైట్ నాటా ప్రధాన కార్యదర్శి ఆళ్ల రామిరెడ్డి గారు. ఆళ్ల రామిరెడ్డి గారు, ప్లీజ్ వెల్కమ్. హలో అండి అందరికి, టీవీ5 మన టీవీ ప్రేక్షకులందరికీ నాటా తరఫున అందరికీ స్వాగతం అండి. ఈరోజు జడ్జిగా ప్రియమణి గారు, యాంకర్ గా మీరు మిస్ నాటా అండ్ మిసెస్ నాటా కంటెస్ట్ ని అలరించబోతున్నారు. సో థ్యాంక్ యూ అండి అందరికి. థ్యాంక్ యూ సో మచ్ రామిరెడ్డి గారు, వెల్కమ్. అండ్ అలాగే ఐ లైక్ టు ఇన్వైట్ మిస్ అండ్ మిసెస్ నాటా చైర్ ఉషా చింతా గారు. హాయ్ ఉషా గారు. అందరికీ నమస్కారం అండి. టీవీ5 మన టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అండ్ నాటా మిస్ అండ్ థ్యాంక్స్ టు ప్రేమణి గారు అండ్ శ్యామల గారు ఆల్సో అడగగానే ఒప్పుకొని మా ప్రోగ్రామ్ కూడా హోస్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషం. అండ్ అండ్ ఆల్సో ఈరోజు రాఘవరెడ్డి గారు రాలేకపోయారు. యాక్చువల్లీ థ్యాంక్స్ టు రాఘవరెడ్డి గారు ఫర్ యాక్చువల్ అడగగానే ఈ ప్రోగ్రామ్ ఎప్పుడైతే ఇనిషియల్ గా నేను చెప్పాను ఇలా చేద్దామండి పాండమిక్ టైంలో ఒక ఈవెంట్ అనగానే, అంటే మిస్ అండ్ మిసెస్ నాటా ఒప్పుకున్నందుకు వెంటనే అడగగానే పర్మిషన్ ఇచ్చి ఓకే ఉషా గో హెడ్ అని పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ టు రాఘవరెడ్డి గారు అండ్ థ్యాంక్స్ టు రామరెడ్డి గారు. యాక్చువల్లీ ఈవెంట్ కి టెక్నికల్ పార్ట్ అంతా కూడా రామరెడ్డి గారు దగ్గర ఉండి చూసుకున్నారు. అసలు టెక్నికల్ పార్ట్ లో నాకు ఎలాంటి ఐడియా లేదు, మొత్తం రామరెడ్డి గారు మొత్తం టేక్ కేర్ చేసి అసలు మొత్తం ఐ వాజ్ అవే ఫ్రమ్ ఆల్ టెక్నికల్ థింగ్స్ అండి. థ్యాంక్స్ టు. ఓకే, అండ్ ఐ ఆల్సో లైక్ టు ఇన్వైట్ కోశాధికారి గండ్ర నారాయణ రెడ్డి గారిని కూడా రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. స్వాగతం నారాయణ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి శ్యామల గారు. థ్యాంక్ యూ
ఈ ప్రోగ్రామ్కి జడ్జిగా ప్రియమణి గారు రావటం ఈ ప్రోగ్రామ్కి చాలా అందం వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రియమణి గారు, మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి జడ్జిగా ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు. సో ఐ వాంట్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ ద ఫైనలిస్ట్ అండి, మిస్సెస్ నాటా అండ్ మిస్ నాటా, టోటల్ 10 people ఈ ప్రోగ్రామ్లో. సో దే డిడ్ వెరీ గుడ్ ఎవ్రీ వన్. అండ్ ఈ ప్రోగ్రామ్ని యాక్చువల్గా మంచిగా డిజైన్ చేసేసి రామరెడ్డి గారు అండ్ ఉషా గారు అండ్ హర్ టీమ్, everyone worked really chala very good job andi. So I saw the actual all the videos, all the people actually they did very good job. And also it's very tough for Premani garu to select initial rounds appudu kuda, because a lot of people and it is not easy to to work on it, and because most of them very close to each other, but she did very good job. And all 10 people we saw that really good actually. And anyway, thank you very much. Thank you for everyone. Good luck. మీరు అలా చెప్తుంటే ఈవెన్ వీఆర్ ఎక్సైటెడ్ టు సీ, అసలు ఆ ఫైనలిస్ట్లను చూడాలని మేము చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాము. సో నెక్స్ట్ ఐ ఇన్వైట్ బిఓడి గిరీష్ రామిరెడ్డి గారు ఆల్సో. రామిరెడ్డి గారు ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్స్ శ్యామల గారు. ఈ ప్రోగ్రాము ఒక మిస్సెస్ అండ్ మిస్ నాటా అనేది చేయటం, మామూలుగా ఆన్లైన్ లో చేయటం అనేది ఇట్స్ వైవిధ్యభరితమైన ఒక ప్రోగ్రామ్ ఇది. సో దాని మన గోశాల రాఘవరెడ్డి గారు ప్రెసిడెంట్ గారు కానీ, సెక్రటరీ గారు ఉషా గారు చాలా వర్క్ చేసి దీని మీద ఈ ప్రోగ్రామ్ అద్భుతమైన విజయం సాధించడానికి మెయిన్ కారణం వీళ్ళ ఈ టీమ్. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్ అండ్ గుడ్ లక్ టు ద పార్టిసిపెంట్స్. సూపర్. సో అందరూ వచ్చేసారు కాబట్టి ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ రామిరెడ్డి గారు టు గివ్ హిస్ వెల్కమింగ్ స్పీచ్. రామిరెడ్డి గారు ప్లీజ్. థ్యాంక్ యూ అండి. సో మెయిన్ గా మనకి ఈ కోవిడ్ పాండమిక్ టైంలో సో అందరినీ, నాటా సభ్యులందరినీ కానీ, తెలుగు కమ్యూనిటీ కానీ, ఇండియన్ కమ్యూనిటీని కానీ ఎట్లా చేయాలి, సో ఏ విధంగా ఈ టైంలో అందరికీ ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు, సో ముందుగా అసలు ఎప్పుడైతే ఈ పాండమిక్ స్టార్ట్ అయిందో ఫస్ట్ తెలంగాణ గవర్నమెంట్కి 10 lakhs, ఏపీ గవర్నమెంట్కి 10 lakhs సహాయం చేయడం జరిగింది. సో దాని తర్వాత మాస్కులు పంపిణీ చేయడం జరిగింది ఇక్కడ యుఎస్లో. అట్లాగే ఎంతో మందికి అంటే నిరుపేద వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి వెజిటబుల్ సప్లై అని కానీ, లేకపోతే ఇండియాలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. సో అట్లాగే కన్వెన్షన్ జరగాల్సిన టైము జూన్లో జరగాల్సిన కన్వెన్షన్ అది పోస్ట్ పోన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఈ టైంలో మనం అందరము ఎట్లా మనం కల్చరల్ గా అందరినీ ఏదో రకంగా కలపాలి అనే ఉద్దేశంతో నాటా హంగామా 2020 పేరుతోటి ఈ 5 కాంపిటీషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సో సూపర్ సింగర్ బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చి చంద్రబోస్ గారి ఆధ్వర్యంలో బాగా సక్సెస్ అయింది. సో అట్లాగే వితికా జడ్జిగా ఉన్న నాటా స్టార్ 1 minute వీడియో కాంటెస్ట్, అది కూడా సూపర్ సక్సెస్. సో ఇది 3rd ఈవెంట్ అండి. సో ఇది కూడా ఎంతో రెస్పాన్స్ వచ్చింది. సో 1000 మంది ఓట్ చేసి ఇట్లా ఫేస్బుక్ పోల్ ద్వారా కానీ ఇదంతా కూడా. సో ఇది కూడా మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాము. సో అట్లాగే మాకు ఇంకొక 2 కాంపిటీషన్స్ ఉన్నాయి, సాహిత్య పోటీలు. సో దానికి అంతా కూడా అంతా అయిపోయింది. అసలు అంటే ఇంకా రెస్పాన్స్ ఊహించనిదండి. సాహిత్య పోటీలు కూడా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. సో అవి నెక్స్ట్ ఆర్ట్ కాంపిటీషన్ ఉందండి. ఆర్ట్ కాంపిటీషన్ కూడా మనకి 20వ తారీఖు లాస్ట్ డేటు. సో వీటన్నిటితోటి అన్ని రకాలుగా కంబైన్ చేయాలనే ఉద్దేశంతో నాటా హంగామా జరుగుతూ ఉంది. ఇది 3rd ఈవెంట్. సో గుడ్ లక్ టు ఆల్ ద కంటెస్టెంట్స్ అండి. సో గో ఫర్ ఇట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామిరెడ్డి గారు. అండ్ ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా కూడా ఇక్కడ ఏం జరుగుతుందో ఆన్లైన్ గా వర్చువల్ గా ఇదంతా కూడా లైవ్ టెలికాస్ట్ అవుతుందండి ఇన్ మన టీవీ, TV5 ఇండియా అండ్ TV5 USA. ఓకే, సో నెక్స్ట్ మూవింగ్ ఆన్, మిస్ అండ్ మిస్సెస్ నాటా డీటెయిల్స్ మనకి ఇంకాస్త క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ రిక్వెస్ట్ మిస్ అండ్ మిస్సెస్ నాటా చైర్ ఉషా చింత గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఉషా చింత గారు ప్లీజ్ ఇంకొన్ని డీటెయిల్స్ అసలు దీని గురించి క్లియర్ గా మాకు చెప్తారా? Yeah, hello. Actually, virtual beauty pageant is completely new thing అండి. ఎప్పుడైతే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎప్పుడే మాకు ఐడియా వచ్చింది, మాకు యాక్చువల్గా కల్చరల్ మీటింగ్ ఉండేది ఫస్ట్ లో ఇనిషియల్ గా.
ఆ మీటింగ్ లో అది ఏదైనా చేయాలనుకున్నాము. అప్పుడు యాజ్ ఎ ఉమెన్, నేను నాటాక్ ఉమెన్ చైర్ కూడా అండి. సో వాళ్ళ ఏం చేద్దామంటే అప్పుడు యాజ్ ఎ ఉమెన్స్ డే రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ ఉమెన్ చైర్ నేను ఎక్కువ అంటే ఐ థింక్ అబౌట్ ద ఉమెన్ ఓన్లీ రైట్. సో అప్పుడు అదే ఈ పాండమిక్ టైంలో ఉమెన్ కి ఏదైనా సంథింగ్ డిఫరెంట్ గా చేద్దాము అనేసి ఇలా మిస్ అండ్ మిసెస్ నాటా, అప్పట్లో ఇంకా పేరు కూడా డిసైడ్ చేయాలి, బట్ బ్యూటీ ప్యాజెంట్ చేద్దాము నాటా నుండి. అండ్ దిస్ ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ ఫ్రమ్ నాటా బ్యూటీ ప్యాజెంట్ అనేది. సో ఇలా చెప్పగానే ఫస్ట్ రామరెడ్డి గారు, రాఘవరెడ్డి ఎలా చేస్తాం మరి అంటే వర్చువల్, అసలు ఎక్కడ చూసి ఉండం, ఇది కాపీ కొట్టడానికి కూడా ఎక్కడ లేదు. సో ఎలా చేస్తారు అనగానే జస్ట్ నేను ఒక ఓవరాల్ గా హై లెవెల్ ఐడియా ఇచ్చాను, ఇలా పెడదాం, ఇలా అంటే ఫ్యాషన్ షో రౌండ్ ఇలా వీడియోస్ తెప్పిద్దాము, అండ్ టాలెంట్ రౌండ్ వీడియోస్ తెప్పిద్దాం, దెన్ Q&A అన్నట్టు ఓవరాల్ హై లెవెల్ ఒక ఐడియా ఇచ్చాను. బట్ దాన్ని చెప్పగానే వెంటనే రాఘవరెడ్డి గారు, రామరెడ్డి గారు అసలు ఏమీ ఆలోచించకుండా విత్ ఇన్ ద సెకండ్ ఓకే రియల్లీ గుడ్ ఐడియా, యూ జస్ట్ గో హెడ్ అనేసి వెంటనే అన్ని అప్రూవ్ చేశారు. బట్ అఫ్ కోర్స్ నేను చెప్పింది ఒక లెవెల్లో ఉన్న రాఘవరెడ్డి గారు, రామరెడ్డి గారు చాలా ఎంకరేజ్ చేశారండి. ఇట్స్ రియల్లీ, నేను అంటే దీనికి కంప్లీట్లీ ఒక పర్సన్ చేసేది కాదు, వాళ్ళు చేసి ఇంకో లెవెల్ కంప్లీట్లీ ఇంకొక లెవెల్ తీసుకెళ్లిపోయారండి మొత్తము. దానికి తోడు మళ్ళీ వెంటనే టీం ఫామ్ చేశాము. ఎందుకంటే ఇది వర్చువల్ కాబట్టి నార్మల్ ఈవెంట్ కన్నా స్టేజ్ మీద చేసే ఈవెంట్ కన్నా ఇందులో చాలా వర్క్ ఉందండి. దట్స్ వాట్ ఒక డిఫరెన్స్. అంటే ఐ లర్న్ ఏ లాట్ ఫ్రమ్ దిస్. నార్మల్ ఈవెంట్ అంటే ఆ 2 days అప్పుడే వర్క్ ఉంటుంది, ఇది ఆల్మోస్ట్ మంత్స్ నుండి ప్లాన్ చేస్తా ఉన్నాము. అండ్ మై టీమ్ మెంబర్స్ రియల్లీ, ఇక్కడ శ్యామ్ గారు అని ఇంకా ఉన్నారు, అతను కూడా చాలా, అంటే శ్యామ్ గారు ఇంకా ఆల్ మై టీమ్ మెంబర్స్. సో ఎవ్రీ వన్ అండి, ప్రతి ఒక్కరు కూడా అంటే ఆల్మోస్ట్ మాకు చెప్పాలంటే మోర్ దెన్ 290 దాకా వచ్చాయండి పార్టిసిపెంట్స్ కంప్లీట్స్ ఇవన్నీ. ఐ థింక్ పాపం ప్రియమణి గారు కూడా చాలా టఫ్ కాంపిటీషన్ మేము ఇచ్చాము. చాలా ప్రియమణి గారు చాలా ఓపిక్ గా కూర్చొని అన్ని వీడియోస్ చూసి ఫిల్టర్ చేయడం, థ్యాంక్స్ అండి ప్రియమణి రియల్లీ. అండ్ ఫర్ మిస్సెస్ నాటాకి ఇట్స్ రియల్లీ ఫుల్ కాంపిటీషన్ అండి. అంటే పార్టిసిపేట్ ని 15 members పిక్ చేయడం అనేది, అంటే ఎవ్రీబడి డిడ్ వెరీ వెల్. మేము అన్ని వీడియో చూస్తున్నప్పుడు అంటే మిస్ వాళ్ళు కూడా చేశారు, బట్ కాంపిటేటివ్ చూస్తే జనరల్ గా మేము ఎలా ఎక్స్పెక్ట్ చేసామంటే మిస్ నుండి చాలా ఎక్కువ వస్తుంది రెస్పాన్స్ అని, బట్ మిస్సెస్ నుండి అంత మంచి రెస్పాన్స్. మళ్ళీ అందరూ కూడా పోటాగా అసలు అంత వర్చువల్ అంటే నార్మల్ ఇవాళ రేపు మిస్ల కంటే మిస్సెస్ లే ఎక్కువ యాక్టివ్ గా ఉన్నారు ఉషా గారు. అందులో ఎంత ఓపిక్ గా కూడా మన ఫ్యాషన్ షో వీడియోస్ పంపిస్తుంటే అసలు చెప్పాలంటే అందరూ అండి, నేను చెప్తున్నా ఆల్మోస్ట్ మాకు 280 to 290 వచ్చి అందరూ బాగా చేశారు, ఓపిక్ గా బాగా డ్రెస్అప్ అయ్యి. బయట కొంతమంది పార్క్ లోకి వెళ్ళి, బీచ్ లో వెళ్ళి అలా ప్రాపర్ గా ఫ్యాషన్ షో చేసి వీడియోస్ కూడా అలా పంపించారు. బట్ ప్రియమణికి మేము చాలా టఫ్ టైం ఇచ్చామనుకుంటా, అందులో నేను చెప్ప ఓన్లీ 15 కావాలండి మాకు, నాకు అయినా ప్రేమ గారు రియల్లీ అది బిగ్ వర్క్ అండి. ప్రియమణి గారు అంత మంది నుండి ఫిల్టర్ చేస్తూ ఓపిక్ గా కూర్చొని సెలెక్ట్ చేసి మాకు 1550 ఇవ్వడం, అండ్ దట్ టు పిక్ రెస్పాన్స్ అసలు ప్రియమణి గారు కూడా. సో ఆ విధంగా ఇక్కడ దాకా వచ్చామండి. సో అండ్ గుడ్ లక్ టు ఆల్ ద పార్టిసిపెంట్. ఈ రోజు ఇంకొకటి అండి, సెకండ్ రౌండ్ ఇక్కడ పబ్లిక్ పోలింగ్, ఎంతో వేల మంది ఓటింగ్ చేసి, అది ఎక్కడా లేదు. దిస్ ఫస్ట్ టైం నాటా డిడ్ దిస్ పబ్లిక్ పోలింగ్. అదే అన్నా, ఇది కంప్లీట్లీ న్యూ కాన్సెప్ట్, ఎవ్రీథింగ్ న్యూ గా మేము థింక్ చేసిన ప్లాన్స్ ఇవన్నీ, ఎక్కడైనా కాపీ పేస్ట్ చేయడానికి కూడా లేకుండా ఎంతో వేల మంది పోలింగ్ చేసి, అంటే ఈవెన్ పార్టిసిపెంట్స్ కూడా ఇంతవరకు ఎవరైతే ఈ రోజు 5 members మన ముందు ఉండబోతున్నారు, 5 members, మిస్ నాటాలో 5 members, మిస్సెస్ నాటాలో 5 members ఇక్కడికి రావడం అంటే దేర్ ఆల్రెడీ విన్నర్స్. రీచింగ్ టు దిస్ లెవెల్ ఇట్స్ రియల్లీ నాట్ ఈజీ. ఎందుకంటే కొంతమంది నుండి ఫిల్టర్, దెన్ పబ్లిక్ పోలింగ్, ఇట్ వాస్ రియల్లీ ఫుల్ కాంపిటీషన్ అండి. చాలా పోటీగా కాంపిటీషన్ జరిగింది. అక్కడ నుండి రీచింగ్ అది ఆల్మోస్ట్ పబ్లిక్ డిసైడ్ చేశారు. అంటే ఇక్కడికి వచ్చిన 10 people మన స్క్రీన్ మీద వాళ్ళందరూ విన్నర్స్. బట్ మనం కాంపిటీషన్ అన్నప్పుడు ఒకటే ఉండాలి కాబట్టి దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అండ్ గుడ్ లక్ టు ఆల్ పార్టిసిపెంట్స్. ఓకే అండి, మనం స్టార్ట్ చేద్దాం. సూపర్. సో ఇక అఫీషియల్ గా మన బంగారు తల్లితో మాట్లాడేద్దాము. సో ఇందాక జస్ట్ మీకు చెప్పి అలా పక్కన పెట్టాను. సో నౌ అఫీషియల్లీ వెల్కమింగ్ వన్స్ అగైన్ జడ్జ్ ప్రియమణి గారు. హాయ్ ప్రియమణి గారు, వెల్కమ్. అందరికి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ మీ. అసలు లాక్డౌన్ లో అందరూ లావ్ అవుతుంటే మీరు చక్కగా సన్నబడ్డారా? బాగుంది కదా. అదే అన్న, అందరు ఇళ్లలో ఉండి తినేసి శుభ్రంగా ఒళ్ళు పెంచుతుంటే మీరు మాత్రం క్యూట్ గా నీట్ గా ఇంకా అందంగా తయారైపోయారు. నేను అసలు నేను తినలేదు, బట్ మా ఆయన బాగా తిన్నారు. ఈస్ బికమ్ అ లిటిల్ బిగ్ ఆన్ ద బిగ్గర్ సైడ్. కానీ ఇప్పుడు చాలా ఈ సేయింగ్ నో ఐ హావ్ టు రెడ్యూస్ అని చాలా ఎక్కువ వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు అంటే నాట్ రైట్ నౌ, బట్ అదే యా.
ఓకే. సో ప్రియమణి గారు నిజంగా ఇందాక నుంచి అందరు చెప్తూ ఉన్నారు మీకు చాలా కష్టమై ఉంటుంది టు ఫిల్టర్ మొత్తం అందరిని ఫిల్టర్ చేయడానికి అండ్ టు గెట్ దిస్ టాప్ 5 ఫైనలిస్ట్ అని. సో యాక్చువల్లీ హౌ యూ స్క్రీన్ అండి, అంటే ఎలా స్క్రీన్ చేశారు అండ్ హౌ ఆల్ దిస్ వెంట్ ఆన్? See, the main thing నేను చూసేది was obviously వాళ్ళు ఎలా how confident they are in you know their fashion show వాళ్ళ auditions పంపించేటప్పుడు I saw that and how you know vocal they are basically వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ చూసి నేను it was actually a little tough because Miss Nata కన్నా Mrs. Nata లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ చాలా లైక్ ఎక్కువ కంటెస్టెంట్స్ వచ్చేవాళ్ళు. ఐ థింక్ మిస్ నాటా హ్యాడ్ అబౌట్ మేబీ అబౌట్ ఒక 20-25 మేబీ ఐ ఫిల్టర్ ఇట్ డౌన్. కానీ మిస్సెస్ నాటాలో ఐ హ్యాడ్ అబౌట్ లైక్ 40 కంటెస్టెంట్స్ టు చూస్ ఫ్రమ్ అండ్ ఒక్కొక్క యునో ద పార్టిసిపెంట్ ఆఫ్ మిస్సెస్ నాటా సో గార్జియస్, సో బ్యూటిఫుల్. నేను చూసిన వెంటనే ఒక 2 వీడియోస్ చూసిన వెంటనే ఐ మెసేజ్ ఎవ్రీబడి చాలా కష్టం అండి ఇది. I can't pick. I wish I could pick all 40 whoever have come. Kani obviously competition kabatti, you know, I had to filter it down. It was really difficult because unna vallandaru enta chakkaga, enta mudduga, enta sweet ga, you know, they took the time out and you know they were modeling, they were doing fashion show while sarees eskoni you know langavani eskoni vachi, you know, they were just you know, they're so confident, they're so nice, they're so sweet. So the first thing I said is chala kashtam andi, Mrs. Nata is going to be really difficult to choose. Kani I hope I've made the right decision to pick the top 10 or 15 contestants and all nunchi public poll lo the top 5 have come. So Miss and Mrs. Nata contestants ki I'm wishing all of them all the very best and may the best woman, may the best girl and may the best woman win. సూపర్, థ్యాంక్ యూ. సో అండ్ నిజంగా అండి చాలా 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 ప్రాసెస్ జరిగింది, ఎందుకంటే టాప్ 15 వీడియోస్ ఫ్రమ్ ఈచ్ కేటగిరీని పిక్ చేశారు జడ్జ్ గా ప్రియమణి గారు. అండ్ ఆ తర్వాత పబ్లిక్ ఒపీనియన్ ఫేస్బుక్ పోల్ ద్వారా జరిగింది. ఈ ఫ్రమ్ దీస్ 15 ఈచ్ కేటగిరీ వీడియోస్ నుంచి టాప్ 5 ని ఫేస్బుక్ నుంచి సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఫేస్బుక్ పోలింగ్ వాజ్ థౌజండ్స్ అండి, మామూలు రెస్పాన్స్ రాలేదు ఇన్ ఫేస్బుక్ మన వర్చువల్ బ్యూటీ పేజెంట్ కి. థ్యాంక్స్ టు ఆల్ ద పబ్లిక్, ఎవరెవరైతే టైం తీసుకుని వీడియోస్ అన్ని చూసి వాళ్ళకి ది బెస్ట్ అనిపించిన వాళ్ళకి ఓట్ చేసినందుకు థ్యాంకింగ్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ అఫీషియల్లీ, థ్యాంకింగ్ యూ ఆల్, ఈచ్ అండ్ ఎవ్రీవన్. లవ్ యూ. Shamla garu, sorry to interrupt, but I just wanted to say please. That Nata Valiki, I have to really thank them for having me on board and you know, Avalakana confidence, you know, they had that confidence that I could take up this mantle of being one of the chief guests and choosing you know the finalists. So andarki Ram Reddy gariki, Usha gariki, Sujata gariki, unna vallandarki on the entire team of Nata, I have to Miss and Mrs. Nata lo unna vallandarki nenu pedda thank you cheppali for having me on board. We all love you, Priyamani garu, always, anytime. ఓకే, సో మూవింగ్ ఆన్ నెక్స్ట్, ఇంకా సేపట్లో మన టాప్ 5 మిస్ నాటా ఫైనలిస్ట్లని మనం పిలవబోతున్నాము. బట్ ఈ లోపు ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ నాటా హంగామా ఈవెంట్స్ అండి వన్స్ అగైన్. సో నాటా హంగామా పేరుతో నాటా హంగామా 2020 అంటూ ఈ పాండమిక్ టైంలో కూడా దే ఆర్ డూయింగ్ ఎంటర్టైన్మెంట్ షోస్ చేస్తూ చక్కగా అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొస్తూ అండ్ దీని నుంచి కలెక్ట్ అయిన ఫండ్ ఏదైనా ఉంటే కూడా దాన్ని కూడా చారిటీ కోసం వాడేటువంటి ఒక గొప్ప ఆలోచనతోటి మన భారతదేశ ఉత్తర అమెరికా తెలుగు సమితి అండ్ మన భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళ కోసం వాడడానికి అమెరికా నుంచి నాటా వాళ్ళు ముందుకు రావడము అండ్ ఆల్ దిస్ ఇవన్నీ కండక్ట్ చేయడము, దిస్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై నాటా వన్స్ అగైన్. అండ్ ఈ హంగామా 2020 అంటూ వాళ్ళు ఆల్రెడీ నాటా సూపర్ సింగర్ చేశారు అండ్ నాటా స్టార్ చేశారు అండ్ నౌ మిస్ అండ్ మిసెస్ నాటా ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ దీని తర్వాత నాటా ఆర్ట్స్ కాంపిటీషన్ కూడా ఉన్నాయి అండ్ ఆ తర్వాత నాటా సాహిత్య పోటీలు ఉన్నాయి. సో మొత్తం ఈ నాటా హంగామా 2020 అంటూ చాలా 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 హంగామా చేస్తున్నారు నాటా వాళ్ళు. అండ్ నాటా స్టార్ పేరుతో స్టార్ వీడియో పోటీలకి చాలా రెస్పాన్స్ వచ్చింది అండ్ అలాగే మిస్ అండ్ మిసెస్ నాటా పేరుతో మనం ఇప్పుడు చేయబోయే వర్చువల్ బ్యూటీ పేజెంట్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సో ఆ రెస్పాన్స్ యొక్క రిజల్ట్, ద టాప్ 5 ఫైనలిస్ట్ ఫ్రమ్ మిస్ నాటా 2020. సో చూసేద్దాం.